వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అంటే మైదానంలో ఆటగాళ్లు కాళ్లకు షూ, టీషర్ట్, స్టైలిష్ ట్రాక్ ప్యాంట్లు లేదా ప్రొఫెషనల్ జెర్సీలతో మెరుస్తూ కనిపిస్తారు. ఐపీఎల్ నుండి వరల్డ్ కప్ వరకు మనం చూసే క్రికెట్ రూపం అదే. కానీ ఎప్పుడైనా క్రీడాకారులు ధోతీలు కట్టుకొని నుదుట తిలకం దిద్ది మైదానంలోకి దిగడం చూసారా? వినడానికి వింతగా ఉన్నా ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోందబ్బా. అయితే ధోతీలతో క్రికెట్ ఆడిన వారు ఎవరు? అసలు వారు అలా ఎందుకు ఆడారు? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణం ఏంటో తెలుసా? సాంప్రదాయ వేదికగా క్రికెట్ మైదానంలో భోపాల్లోని అంకుర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒక అద్భుతమైన దృశ్యానికి వేదికైందని చెప్పుకోవచ్చు. భారతీయ సంస్కృతికి ఆధునిక క్రీడకు జరిగిన ఒక అరుదైన సంగమంగా నిలిచింది. మహర్షి మైత్రి క్రికెట్ టోర్నమెంట్ పేరుతో జరిగిన ఈ పోటీల్లో వివిధ వేద పాఠశాలలకు చెందిన పండితులు, విద్యార్థులు తలపడ్డారు. ఇక్కడ ప్లేయర్స్ ఎవరు మోడర్న్ స్పోర్ట్స్ వేర్ వేసుకోలేదు. వేద పండితులు, సంస్కృత విద్యార్థులు తమ సంప్రదాయ ధోతీ, కుర్తాలు ధరించి ప్రొఫెషనల్ క్రికెటర్ల తరహాలోనే బరిలోకి దిగారు. ధోతీలు కట్టుకొని పరిగెత్తడం కష్టమని అనుకునే వారికి తమ చురుకైన కదలికలతో వీరు సమాధానం ఇచ్చారు. ఈ టోర్నీలో కేవలం దుస్తులే కాదు, ఆట విశ్లేషణ కూడా అత్యంత వినూత్నంగా సాగింది. మ్యాచ్ అంతటా కామెంటరీ మొత్తం సంస్కృతంలోనే నిర్వహించారు. చతుష్కం 4, షట్కం 6 అంటూ పండితులు దేవ భాషలో కామెంటరీ చెప్తుంటే మైదానం అంతా ఒక ఆధ్యాత్మిక క్రీడా ప్రాంగణంలా మారిపోయింది. సంస్కృత శ్లోకాల మాదిరిగా వికెట్ పతనాన్ని అభివర్ణించడం అక్కడికొచ్చిన వారికి సరికొత్త అనుభూతిని అందించిందని చెప్పుకోవచ్చు. ఈ వినూత్న ప్రయత్నం వెనుక ఒక గొప్ప ఆశయం కూడా ఉంది. అంతరించిపోతున్న సంస్కృత భాషను నేటి తరం యువతకు, క్రీడాభిమానులకు దగ్గర చేయడం. ఆధునిక క్రీడలను ఆడుతూనే మన భారతీయ మూలాలను, సంప్రదాయాలను ఎలా గౌరవించవచ్చో ప్రపంచానికి చూపించడం. వేద పండితుల మధ్య సోదర భావాన్ని, స్నేహ సంబంధాలను పెంపొందించడం వారి ప్రధాన ఉద్దేశం. సోషల్ మీడియాలో ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సంప్రదాయం అంటే చాదస్తం కాదు, అది మన అస్తిత్వం అంటూ కామెంట్స్తో హోరెత్తిస్తూ ఉన్నారు. జెర్సీలు లేకపోయినా ఆ పండితుల ఉత్సాహం చూస్తుంటే క్రికెట్ పట్ల భారతీయులకున్న మక్కువ ఎలాంటిదో అర్థమవుతుంది. ప్లేయర్స్కు తీసిపోని విధంగా వారు కొడుతున్న క్రికెట్ షాట్లు, వేస్తున్న బంతులు ఆశ్చర్యపరుస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. अंकानां वृद्धिः अवरुद्धा न भवेदिति मनसि निधाय एव अंकानां चोरणं कर्तव्यं। पुनः क्षेपितम् प्रहारस्तु कृतः, अतीव प्रहारः कृतः, चतुष्कं निर्णायकस्य निर्णयः चतुष्कमिति उत्तमम्। अधुना लयात् तत्र रिक्तं कन्दुकं भवेत्। रिक्तं कन्दुकस्य आवश्यकता अस्ति। एवं च रीवा